జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క వారాహి నవరాత్రులంతా కూడా ఏ రకంగా ఆచరణ చేస్తుంటారో అంతా కూడా ఆషాఢ మాసంలో పాడ్యం నుంచి దశమి దాకా అంతా కూడా విశేషంగా వచ్చే ఈ యొక్క వారాహి నవరాత్రులంతా కూడా జూన్ నెల మాసంలో 26వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. జూలై నెల మాసంలో 4వ తారీఖులో అంతా కూడా దశమి తిథి రోజున అంతా కూడా ఈ యొక్క వారాహి నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకోవడం గుప్త నవరాత్రులు అంటారు. వీటన్నింటి కూడా ఈ యొక్క సిద్ధులు, మంత్రసిద్ధులు కానీ, యోగులు కానీ ప్రధానంగా వైదిక కర్మల్లో ఉండే ప్రతినిత్యం కూడా వారాహి అర్చన చేసే విధానంగా అంతా కూడా ఆచరణ అంతా కూడా ఉంది. పురాణ ఇతిహాసం ప్రకారంగా అంతా కూడా ఈ యొక్క జగన్మాతకి ప్రధానంగా అమ్మవారికి అంతా కూడా దేవదానవ సంగమం జరిగేటప్పుడు ప్రధానంగా రాక్షస సంహారం చేసేటప్పుడు కూడా రక్తభీషుడంతా కూడా సంహారం చేసే విధంగా అమ్మవారు అలంకరణ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క వారాహిదేవి అంతా కూడా దండనాయక సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది. కావున అమ్మవారికి విశేషమైన కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఈ యొక్క పొంగలి పరవణం కానీ, దద్దోజనం కానీ నివేదన చేయడం వల్ల, అష్టోత్తరనామాలతో పూజ చేసుకోవడం వల్ల అందరూ కూడా సాత్వికైన పూజ చేసుకుంటూ ఉండాలి. వారాహీదేవ్యే నమః, పంచమ్యే నమః, సమయ సంకేతాయ నమః, వార్తాళిన్యే నమః, దండనాదాయ నమః నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల, అష్టోత్తరనామాలతో పూజ చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. జగన్మాతే నమో నమః.